Audio Jungle. పెద్ద కనపడడం కోసం షర్ట్ వేసుకొని వచ్చాడు. మామూలుగా టీ షర్ట్లోనే ఉంటాడు అప్పుడప్పుడు. టీ షర్ట్ ఎవడన్నా వేసుకున్నాడంటే అనుకోండి ఏంటంటే ఆడు కొంచెం చిన్న కనపడడం కోసం ట్రై చేస్తున్నాడని. సరే, నేను చాలామంది నేను చూశాను చెప్పడం గొప్పగా చెప్తారు చెప్పేటప్పుడు, కానీ చేసేటప్పుడే ఏం జరుగుద్దో తెలియని పరిస్థితిలో ఉంటాం ఒక్కొక్కసారి. కానీ మొట్టమొదటిసారి నాకు గౌతమ్ని చూసిన తర్వాత అనిపించింది ఇండస్ట్రీకి వస్తే ఇట్లా రావాలి అని. అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత అర్జున్ రెడ్డిలో ఆ హీరోకున్న ఆ పొగరు చూసిన తర్వాత ఇట్లా ఉండాలి క్యారెక్టర్ అంటే అనిపించింది. ఆ తర్వాత ఈ డైరెక్టర్ని చూస్తే అనిపించింది అంత పొగరుతోనే పుట్టాడు ఈయన. చెప్పేటప్పుడే మాకు ఇది కావాలి చేస్తే చేయండి లేత అనేవాడు. అమ్మ ఏం పొగర్రా ఇది అసలు ఏమనుకుంటున్నాడని. బట్ తీసిన తర్వాత చూసాం హీఈస్ 100% కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ హీఈస్ డూయింగ్. అంత కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేసిన యాజ్ ఎ యంగ్ డైరెక్టర్ ఐ రియల్లీ అప్రిషియేట్ గౌతమ్ ఫర్ ది గట్స్. ఇండస్ట్రీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆ తర్వాత అలీ అన్న స్టేజ్ మీద ఉండగా నేను ఈ మాట చెప్పడానికి కొంచెం నాకు ధైర్యం కావాలి. కాకపోతే నాకు కొంత లిబర్టీ కూడా ఉంది. తానొప్పక ఇతరుల నొప్పింపక నలుగురి మెప్పు పొందువాడు నేర్పరి సుమతి అన్నారు. దానికి అక్షరాల ఈయనే సాక్ష్యం. ఎవడిగోల వాడిది సినిమా చేస్తున్న టైంలో నేను 66 రోజులు బ్యాంకాక్లో ఉంటే 40 రోజులు కలిసి సహజీవనం చేసాం. ప్రతి ఒక్కరికి సహజీవనం అంటే వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. ఏంటండి ఇది అసలు మీరు మామూలుగా ఆలోచించరు ఎవరు. ఇద్దరు పురుషుల గురించి అలా తప్పుగా ఆలోచించకూడదు. అది ఫ్యామిలీ ఉన్న పురుషుల గురించి. ప్రతి యూనిట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన ఇది ఉండేది. కానీ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఒక వ్యక్తి మీద ఇంకోరికి ఎటువంటి కంప్లైంట్ లేకుండా తన పని తాను చేసుకుపోయి గొప్పగా అందరినీ విన్ చేసిన వ్యక్తి. అందుకే నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ లాంటి వాడికి ఈయన ఎందుకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు, పెద్ద వాళ్ళందరికీ ఎందుకు క్లోజ్ ఉన్నాడు, అందరితో ఎందుకు బాగున్నాడని. రెండోది దేశంలో దొంగలు పడ్డారు సినిమా జరుగుతున్నట్టు తెలియదు. గొప్ప విషయం ఏంటంటే అలీ గారి ఫ్యామిలీ వేరే వాళ్ళందరూ మేము ఒక కామన్ ఫంక్షన్లో కలిసినప్పుడు ఆ దేశంలో దొంగలు పడ్డారులో హీరో కయ్యూమ్ చేశాడంటే కయ్యూమ్ చేశాడా అన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా. అవును ఇదేంట్రా బాబు వీళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలీదా అంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది, ఎవరి పని వాళ్ళది, ఎవరి డిస్కషన్ వాళ్ళది. సినిమా అంతా అయిపోయిన తర్వాత కానీ తనకు తెలీదు తన తమ్ముడు దీంట్లో హీరోగా ఉన్నాడని. తను మొత్తం చూసిన తర్వాత బాగా చేశారా ఈ సినిమా అన్నాడు ఒక మాట. అప్పుడు అనిపించింది అలీ అన్నకు నచ్చేలా చేసామంటే డెఫినెట్గా మా సినిమాలో విషయం ఉంది, దీన్ని వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ కన్సర్న్ కమింగ్ ఫార్వర్డ్. ఏదో తమ్ముడు ఉన్నాడని కాదు, మంచి సినిమా కోసం ముందుకు వచ్చినందుకు, మంచి సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు. ఎందుకంటే ఎవరో నా బిడ్డను ప్రోత్సహించండి, నా తమ్ముడిని ప్రోత్సహించండి అని మీరు ఎన్నో ప్రెస్ మీట్లు మీరు చూసుంటారు. అలా అనలా ఎప్పుడు. ఎస్ విషయం ఉంటే ప్రోత్సహించండి లేకపోతే లేదు అని ధైర్యంగా చెప్పి అలా దమ్ముంటేనే ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పిన వ్యక్తి మా అలీ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. శేఖర్కి అలాగే శాండీ హాజ్ సైన్డ్ బిగ్ మూవీస్. మ్యూజిక్ డైరెక్టర్ శాండీ నాకు తెలిసి అందరికీ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అ ప్లస్. దేశంలో దొంగలు పడ్డారు లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.